విష్ణు రూపాయ నమశివాయ. కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రత కథలు వినగానే అదేమిటండి ఈ కథలు అలా ఉన్నాయి అని నొసలు చిట్లిస్తారు. అది మామూలే. ఎందుకంటే ఆ కథల్లో మీరు చూస్తే చాలా విచిత్రంగా స్వామి ప్రసాదం తీసుకోకపోతే ఒక పడవ మునిగిపోయి చనిపోతాడు. అలాగే స్వామి వ్రతం చేయకపోతే జైల్లో పెట్టేస్తారు. వ్రతాన్ని చిన్న చూపు చూస్తే రాజ్యం మొత్తం కాలిపోతుంది. ఇదేమిటండి దేవుడికి ఇంత కక్ష? అంటే తన వ్రతం చేయకపోతే ఇంత దారుణంగా శిక్షించేస్తాడా అనిపిస్తుంది కదా. దాని వెనకాల ఒక పెద్ద రహస్యం ఉంది. అది తెలిస్తే అప్పుడు ఆ వ్రత కథలు ఏమిటో అర్థమవుతాయి. వచ్చేసారి మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఆ అనుభూతితో చేయగలరు. అదేమిటి, ఆ రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్తా. అవి మొత్తం 5 కథలు. అందులో మొట్టమొదటి 2 మామూలుగానే ఉంటాయి, కానీ 3వ కథ నుంచే మనకి సందేహాలు వస్తాయి కదా. కానీ మొట్టమొదటి 2 కథల్లో ఒక కీ ఉంది ఈ రహస్యానికి. అందుకని అవి కూడా ఒకసారి చెప్పేసుకుని అప్పుడు 3వ కథకి వెళ్దాం. సరే, మొట్టమొదటి కథ ఏమిటి అంటే, భూలోకంలో అందరూ సమస్తమైన కష్టాలతో బాధపడుతూ ఉంటే అది చూసి జాలి కలిగి నారదుడు వైకుంఠానికి వెళ్తాడు. వెళ్ళి స్వామి వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు భూమి మీద, వాళ్ళ కష్టాలన్నీ తీరడానికి ఏమైనా మార్గం చెప్పండి అంటే, స్వామి వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమర్త్యేషు దుర్లభం అని చెప్పి వ్రతాన్ని చెప్పారంటే, నేను ఇప్పుడు వ్రతం చెప్తున్నాను, అది చెయ్యడం అనేది దుర్లభమైన పని అని చెప్పారు. ఇక్కడ మనకి అర్థం కాదు ఏమిటి ఇందులో దుర్లభం. సత్యనారాయణ వ్రతం అంటే వక్కలు తెచ్చుకోవడం, ఆకులు పళ్ళు పువ్వులు అవన్నీ తెచ్చుకుని ఒక పీట వేసి దాని మీద కలశం పెట్టి చేసుకోవడం. ఇందులో దుర్లభం ఏముందండి అసలు ఆలోచించండి. ఎందుకు చెప్పాడు స్వామి అలాగా అంటే, ఈ పదాన్ని గుర్తుపెట్టుకొని చెప్తా. ఇదే ఈ వ్రతంలో ఉన్న సీక్రెట్. సరే, ఇప్పుడు 2వ కథ ఏమిటి అంటే, ఒక పేద బ్రాహ్మణుడు పాపం తన ధర్మాన్ని అవలంబిస్తున్నా సరే పేదరికంతో అల్లాడిపోతూ బాధపడుతూ ఉంటే అప్పుడు స్వామి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వ్రత విధానం మొత్తం బ్రాహ్మణుడికి చెప్పాడు. చెప్తే బ్రాహ్మణుడు వ్రతం చేసుకుంటూ ఉంటే ఒక కట్టెలు అమ్ముకునే అతను కూడా వచ్చి ఆ వ్రతంలో కూర్చున్నాడు. ఆ తరువాత ఆ వ్రత విధానం అంతా అతనికి చెప్తే కట్టెలు అమ్ముకునే ఆయన కూడా ఇంటికి వెళ్ళి వ్రతం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరి జీవితాలు చాలా సుఖంగా ఉన్నాయి అని చెప్పి 2వ కథలో చెప్పారు. ఇక్కడ ఏమిటంటే చెప్పదలుచుకున్నది, ఏ కులం వాళ్ళైనా పూజ చేసుకోవచ్చు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనా. అలాగే బ్రాహ్మణులు పూజ చేతనైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మిగతా వర్ణాల వాళ్ళకి ఆ పూజలని నేర్పించి వాళ్ళ చేత చేయించాలి. ఇదే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. దాన్ని చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో. ఇవి మొట్టమొదటి 2 కథలు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. 3వ కథ ఏమిటి అంటే, సాధు అనే ఒక వైశ్యుడు ఉంటాడు. అతని భార్య పేరు లీలావతి. ఇద్దరికి పిల్లలు లేరు. ఒకసారి నది ఒడ్డున ఎవరో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి నాకు సంతానం కలిగితే ఇది చేస్తాను అని మొక్కుకున్నాడు. కూతురు పుట్టింది, చేయలేదు. భార్య గుర్తు చేస్తే ఇంకొకసారి చేద్దాంలే అన్నాడు. మనలో చాలా మంది మొక్కుల విషయంలో చేసే పని ఇది. మొక్కుకున్నవి గుర్తు కూడా ఉండవు చాలా మందికి, అంత నిర్లక్ష్యం. సరే, ఎక్కడైనా రాసుకుందాం అని కూడా స్పృహ ఉండదు. అయితే చేయలే. తర్వాత భార్య గుర్తు చేస్తే అమ్మాయి పెళ్ళెప్పుడు చేద్దాంలే అన్నాడు. అది కూడా చేయలే. అప్పుడు సత్యనారాయణ స్వామి కోపం వచ్చిందట, నా వ్రతం చేయకుండా తప్పుతారా అని. అప్పుడు మామాళ్ళుళ్ళు రత్నసానుపురం అనే ఊరికి వ్యాపారం కోసం వెళ్ళేసరికి అక్కడ దొంగలు రాజభవనంలోంచి నగలు ఎత్తుకుని వచ్చేసి భటులు తరుగుతూ ఉంటే వీళ్ళ పక్కన పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళని తీసుకువెళ్తే రాజు దగ్గరికి ఆయన విచారణ కూడా చేయకుండానే వీళ్ళని కారాగారంలో వేసి శిక్షించాడు. ఇక్కడ భార్య కూతురు ఉన్నారు కదా, ఆ ఇంట్లో కూడా దొంగలు పడి పాప అన్ని దోచుకుపోయారు. లీలావతికి కూడా విచిత్రమైన రోగం వచ్చింది. అప్పుడు ఆ తల్లి కూతుళ్ళు కలిసి వ్రతం చేసేసరికి అక్కడ రాజుకి స్వామి కలలో కనిపించి నా భక్తుణ్ణి విడిపించు అని చెప్పారు. వాళ్ళని సత్కరించి రాజు పంపించాడు. ఇది 3వ కథ. అంతేనా? ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. ఏమిటండి, వ్రతం చెయ్యకపోతే అలా శిక్షించేస్తాడా? వ్రతం చేసేస్తే భార్య కూతురు ఇలా రక్షించేస్తాడా? ఎంత దారుణం అండి అది. ఇదేదో లంచగొండ ఆఫీసర్లా లేదు, లంచం ఇస్తే పని చేస్తాడు, లంచం ఇవ్వకపోతే పని చేయడు అన్నట్టు. ఎంత ఘోరంగా ఉంది ఇది. అంటే దీని వెనకాల ఒక మర్మం ఉంది. అది వింటే ఇది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి అంటే ఒక రూపం కాదు. అది మనం ఏమనుకుంటాం అంటే సత్యనారాయణ స్వామి అంటే విష్ణుమూర్తి అనుకుంటాం. కానీ సత్యనారాయణ స్వామి అంటే అలాంటి రూపం కాదు. అదేమిటి అంటే, ప్రకృతిలో సత్యము ధర్మము అహింస ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్. ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, అందులో సత్యం అనే ప్రిన్సిపల్కి ఒక రూపాన్ని ఇస్తే వ్యాపించి ఉన్న ప్రిన్సిపల్ అది. వ్యాపించి ఉండడం అంటే విష్ణుతత్వం అది. అందుకని విష్ణువులాగా ఒక బొమ్మ గీస్తే అది మనం చూస్తున్న సత్యనారాయణ స్వామి. అసలు ఆ బొమ్మ వెనకాల అర్థం ఏమిటి అంటే, సత్యము అనేది ఒక రూపం తీసుకుంటే అదే సత్యనారాయణ స్వామి.
మరి వ్రతం ఏమిటి అంటే సత్యానికి కట్టుబడతాను అని ప్రామిస్ చేసుకోవడమే సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతం అంటే మనం అనుకుంటుంది ఏమిటంటే ఏదో పువ్వులు వేసేస్తాము, గ్రహాలందరినీ పిలుస్తాం, దిక్పాలకులందరినీ పిలుస్తాం అనుకుంటాం కదా. కాదు. ఆ దిక్పాలకులందరి సాక్షిగా, గ్రహాలందరి సాక్షిగా, లోకపాలకుల సాక్షిగా నేను సత్యం మాత్రమే మాట్లాడతాను అని ప్రమాణం చేయడమే సత్యనారాయణ వ్రతము అంటే. అందుకే మన పెద్దవాళ్ళు ఆ వ్రతాన్ని గృహప్రవేశాల దగ్గర, పెళ్లిళ్ళ దగ్గర, మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా అక్కడ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ప్రతి శుభకార్యం అప్పుడు ఒకసారి సత్యానికే కట్టుబడతాను అని మన చేత ప్రమాణం చేయించటానికి. ఇప్పుడు ప్రకృతిలో సత్యం అనే ప్రిన్సిపుల్ ఉంది. సత్యానికి కట్టుబడతాము అని చెప్పి ఎవరైనా అది పాటించకుండా సత్యాన్ని తప్పారనుకోండి, అప్పుడు ప్రకృతి వాళ్ళని శిక్షిస్తుంది. అది సత్యనారాయణ వ్రతంలో చెప్పిన రహస్యం. అందుకే ఇప్పుడు ఆ దుర్లభం అనేది చూడండి. దుర్లభం అని ఎందుకు చెప్పాడు నారాయణుడు అంటే వ్రతం చేయడం దుర్లభం కాదు, సత్యాన్ని పాటించటం దుర్లభం. ఎంత కష్టం అది. శ్రీరామచంద్రమూర్తి చరిత్ర కానీ, హరిశ్చంద్రుడి చరిత్ర కానీ చూస్తే హరిశ్చంద్రుడు సత్యం అనే దానికోసం బాబో ఎన్ని పాటలు పడ్డాడో మాటల్లో చెప్పలేం, అంతేనా? అలాగా సత్యం కోసం నిలబడడం అంత దుర్లభం కాబట్టి అక్కడ దుర్లభం అనే వాడారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ సత్యాన్ని తప్పి వేరే ఊరికి వ్యాపారానికి వచ్చారు. మరి ప్రకృతి వీళ్ళకి బుద్ధి చెప్పాలి, అందుకని దొంగ రూపంలో వచ్చి ఆ నగలు అక్కడ పాడేసింది. మళ్ళీ భార్య కూతురు సత్యానికి నిలబడ్డారు. వెంటనే ఇతను బయటకు వచ్చాడు. బానే ఉంది. ఇప్పుడు భార్యకి కూతురికి సత్యం అంటే ఏమిటో తెలిసింది. మరి ఇతనికి తెలిసిందా? అదే స్వామి పరీక్షించి చూసి తెలియకపోతే బుద్ధి చెప్తాడు. అది 4వ కథ. సాధు అతని అసిస్టెంట్ ఇద్దరు పడవలో ఈ ఊరి దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక సాధువు కనిపించి, అంటే స్వామి ఆ రూపంలో వస్తారు, సత్యనారాయణ స్వామి కనిపించి, నాయన నీ పడవలో ఏమున్నాయి అని అడిగారు. అడిగితే అతను ఇందులో ఏమున్నాయి, ఆకులు అలములు ఉన్నాయి అని అబద్ధం చెప్పాడు. అంటే సత్యం అనే దాన్ని ఇంకా పాటించట్లేదు. వెంటనే తథాస్తు అనగానే ఆ సంపద మొత్తం పోయింది. మళ్ళీ స్వామి పాదాల మీద పడగానే ఆ సంపద అంతా వచ్చేసింది అని చూపిస్తారు, అంతేనా? ఏమిటది అంటే ఇదిగో ఇతను సత్యం తప్పాడు. మళ్ళీ సత్యం తప్పితే ప్రకృతి పరీక్షిస్తుంది, ప్రకృతి సంపదలన్నీ హరించేస్తుంది, సత్యానికి కట్టుబడి ఉండాలి అనే పాయింట్ని స్ట్రెస్ చేయడానికే మళ్ళీ ఇదిగో ఈ కథ. ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఇదే. ఇక్కడే ఇంకొక 2 మంచి విషయాలు కూడా చెప్పారు తర్వాత కథలో, అవి కూడా తెలిసేసుకుందాం. ఏమిటంటే ఈ లీలావతి కూతురు ఉంటుంది కదా, ఆ అమ్మాయి భర్త వచ్చాడు అని హడావళ్ళలో ప్రసాదంని అశ్రద్ధ చేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. వెంటనే ఆ పడవ మునిగిపోతుంది. మళ్ళీ వెళ్ళి ప్రసాదం తినగానే ఆ పడవ ఇలా పైకి లేస్తుంది. ఏమిటండి ఇది, ఎంత హాస్యాస్పదంగా ఉంది. ప్రసాదం తినకపోతే పడవ మునిగిపోతుంది, తింటే పైకి లేచేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ప్రసాదం అంటే అక్కడ రవ్వతో తయారు చేసింది అని కాదు. మనకి ఏ విభూతి ఉన్నా, అంటే ఇప్పుడు ఒక అతను ఎవడో చాలా తెలివైన వాడు, అన్ని కనిపెట్టే సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, అతనిలో తెలివితేటలు అనేది భగవంతుడిచ్చిన ప్రసాదం. ఒక మంచి క్రికెట్ ప్లేయర్ ఉంటే అతనికి ఆ నేర్పరితనం అనేది భగవంతుడిచ్చిన ప్రసాదం. ఒక ప్రవచనకర్త ఉంటే ఆయనకి ఆ మాట్లాడడం అనేది భగవంతుడిచ్చిన ప్రసాదం. అది ప్రసాదం అంటే. మనం ఎప్పుడైనా అది అశ్రద్ధ చేసి ఆ భగవంతుడు ఏమిచ్చాడులే అనుకుందాం అనుకోండి, ప్రకృతి వెంటనే దాన్ని కరిగింపజేసేస్తుంది. ఆ అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. అందుకే ఆ అమ్మాయి భగవత్ ప్రసాదాన్ని అశ్రద్ధ చేస్తే అలా జరిగింది. అంటే ఏమిటండి, ఎప్పుడైనా ప్రసాదాన్ని అశ్రద్ధ చేసేస్తే వెంటనే పడవ మునిగిపోయి వెంటనే పడవ పైకి తేలిపోతుందా అంటే, ఈ కథల్లో గుర్తుపెట్టుకోండి, దీన్నే అర్థవాదము అంటారు, అంటే సింబాలిజం. అది నువ్వు ఇలా చేస్తే నీ ఐశ్వర్యం ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది అనే దాన్ని సింబాలిక్ గా అలా చూపించారు, అంతే తప్ప ప్రసాదం వదిలేస్తే వెంటనే పడవ మునిగిపోతుంది అని అర్థం కాదు. ఇది అర్థవాదం. ఈ అమ్మాయి ప్రసాదాన్ని తృణీకరించలేదు, అశ్రద్ధ చేసింది. చేస్తే ప్రకృతి దానికి సంబంధించి ఒక శిక్ష విధించింది. అంటే ఇప్పుడు పిల్లవాడు చదవడం మానేసి టీవీలో పడిపోయాడు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, కనెక్షన్ పీకి పారేస్తాం. మనకు ఆ పిల్లవాడి మీద కక్ష పగ ఉంటాయంటే కాదు, అది కరెక్టివ్ యాక్షన్ అంతే. అలాగా ప్రకృతి చేసిన ఒక కరెక్టివ్ యాక్షన్ అది. ఇంకా 5వ కథ చూస్తే కనుక అందులో తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు ఒక గొల్ల పిల్లవాడు తీసుకొచ్చి, మేము సత్యనారాయణ వ్రతం చేసుకుందాం తీసుకోండి అని ప్రసాదం పెడతాడు. పెడితే నేను మహారాజుని, వీళ్ళేమిటి నాకు ప్రసాదం పెట్టేది అని తృణీకరిస్తాడు. ఇందాక కథలో అశ్రద్ధ చేసింది ఆ అమ్మాయి, ఇప్పుడు ఇతను తృణీకరించాడు. ఆలోచించండి, వాళ్ళు పెట్టిన ప్రేమ భక్తి అది ముఖ్యమా, లేకపోతే రాజు అనే స్థాయి ముఖ్యమా? ఎవరిచ్చారు ఈ స్థాయి అంతా? ఇచ్చింది భగవంతుడే కదా. కానీ రాజ్యం ఉందనే అహంకారం.
వెంటనే ఆ రాజ్యం మొత్తం పోయింది, ఎవరో ఆక్రమించేశారు, కాలిపోయింది, భార్యాబిడ్డలందరూ అడవుల పాలైపోయారు అని రాసింది. అదేమిటండి అలా వ్రతాన్ని తృణీకరిస్తే వెంటనే ఇలా జరిగిపోతుందా అంటే, నేను ఇందాక చెప్పినట్టు అర్థవాదము అది కూడా చాలా ష్రింక్ చేసి తొందరగా చూపించే ప్రక్రియ. అంటే ఇప్పుడు సినిమాల్లో చూడండి, ఎక్కడో ఓ చిన్న పిల్లాడు ఇంత ఉన్నాడు, వాడు ఇంత పెద్ద అయిపోవాలి, అయిపోగానే ఒక క్యాలెండర్ ఇలాగ డేట్స్ అన్ని ఫ్లై అవుతున్నట్టు చూపిస్తారు పాత సినిమాల్లో. చూపించి నెక్స్ట్ సీన్ లో పిల్లవాడు పెద్ద అయిపోయినట్టు చూపిస్తాడు. అదేమిటంటే ఒక్క నిమిషంలో ఎలా పెద్దవాడైపోతాడు అంటే, వాడు 30 ఏళ్ళు పెరిగితే 30 సంవత్సరాలు సినిమా తీయరు కదా, అలా ఒక నిమిషంలో చూపిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఆ రాజు తప్పు చేశాడు, తర్వాత అన్నీ అలా పోయేయి అన్నవి ష్రింక్ చేసి ఫాస్ట్ గా చూపించిన ప్రక్రియ అది. తుంగధ్వజుడైనా మనమైనా సరే భగవత్ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇదే శిక్ష. అది ప్రకృతి చాలా విచిత్రంగా విధిస్తుంది. ఇంతకీ ఈ కథల్లో చెప్పేది ఏమిటి అంటే, సమ్మరీ చెప్పుకోవాలంటే, బయట సత్యనారాయణ వ్రతం చేసి చివరికి మనస్సులో సత్యాన్ని అవలంబించటం అనేది నేర్చుకోవాలి. అది అసలైన సత్యనారాయణ వ్రతం. శ్రీమాత్రే. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్ గా విభజించాం. 3 ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.